హే గైస్, వెల్కమ్ బ్యాక్ లక్కీ సురేష్ మొక్కాల. సో గైస్, ఈ వీడియోలో ఏంటంటే ఇక్కడ నుంచి తిరుపతి వరకు రైడ్ చేస్తున్నాము. తిరుపతికి ఎందుకు రైడ్ అంటే మీరే చూస్తారు, పల్సర్ 220. సో ఎగ్జాక్ట్గా మా ఇంటికాడ నుంచి ఇంటికాడ షూట్ చేస్తున్న వీడియో. ఇంటికాడ నుంచి తిరుపతి 81 కిలోమీటర్ వస్తుంది. టైమింగ్ చూసుకుంటే 1 hour 50 minutes వస్తుంది. సో ఎంతసేపు వెళ్తాము, దేనికి వెళ్తాము, నెక్స్ట్ మనం పోతూ మాట్లాడుకుందాం. సో గాయస్, ఆల్రెడీ మేము స్టార్ట్ అయిపోయి 10 minutes అయింది. ఎందుకు స్టాప్ చేసి ఈ వీడియో చూపిస్తానంటే, బైక్ 2021 పల్సర్ న్యూ మోడలు. దీని కాస్ట్ ఎంత, బైక్ మోడలు అంతా చూడండి. జస్ట్ రీసెంట్గానే కొన్నారు బైకు, ఒక 1 week అవుతుంది. మీటర్ సైజ్ చూడండి ఎంత తిరిగిందని. సో ఇంకా పోతూ మాట్లాడదాం. యాక్చువల్గా ఈ బైక్ ఎవరిదంటే మా బ్రదర్ది, రిలేటివ్స్ వాళ్ళది. సో యాక్చువల్గా తిరుపతికి ఎందుకు వెళ్తున్నామంటే, ఈ బైక్కి ఇంజన్లో డిఫరెంట్గా సౌండ్ వస్తుందంట. కొత్త బండికి ఎందుకు డిఫరెంట్గా సౌండ్ వస్తుందని తిరుపతికి ఎందుకు వెళ్తున్నామంటే, బైక్ తీసుంది, అదే బైకు డెలివరీ చేసింది తిరుపతిలోనే, అందువల్ల అక్కడికి వెళ్తున్నాము. ప్లస్ తిరుపతిలో సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఆ తర్వాత పల్సర్ 220 అంతే మనకి ఫ్రంట్ డూము ఎక్సలెంట్ ఉంటుంది. ఆ డూమ్కి స్టిక్కరింగ్ చేయించాలి. సో ఆ 2 పనులు ఉన్నాయి, అందువల్ల వెళ్తున్నాం. పోతూ ఒక చిన్న వ్లాగ్ చేద్దామని నాకు అనిపించింది, అందువల్ల ఈ వీడియో చేస్తున్నా. అక్కడికి వెళ్ళాక మనం మాట్లాడదాం.
ఫైనల్గా వచ్చేసాం. లెఫ్ట్లో బజాజ్ స్టోర్ రూమ్ ఉంది చూడండి. ఇక్కడ అడిగి ప్రాబ్లం ఏందని తర్వాత మాట్లాడతా. స్టిక్కరింగ్ షాప్కి కూడా వచ్చేసాం. ఇంతకీ బజాజ్ స్టోర్ రూమ్లో ఏమైందంటే చెప్తాను చూడండి. అక్కడ రేపు హాలిడే అంట, 26th గవర్నమెంట్ హాలిడే తెలిసిందే, 26th అంతే జనవరి. సో అందువల్ల డైరెక్ట్గా అక్కడ పడిన వల్ల 2 days తర్వాత రమ్మన్నారు. అందువల్ల స్టిక్కరింగ్ చేయించుకుందామని స్టిక్కరింగ్ కాడికి వచ్చేసాం. చూడండి స్టిక్కరింగ్ ఎలా ఉందని. స్టిక్కరింగ్ ఎలా ఉంది ఫ్రంట్. సో ఫ్రంట్ డూమ్ కాడ చూసారు. సో సైడ్న మీటర్ కాడ చూడండి ఆంజనేయ స్వామి బొమ్మ, మళ్ళీ బ్యాక్ సైడ్ ఒక నేము, మళ్ళీ ఈ లెఫ్ట్ సైడ్ వచ్చి ఇంకొక బొమ్మ వేయించాము. సో ఫైనల్గా ఇదే స్టిక్కరింగ్. సో తర్వాత మాట్లాడుతా దీని గురించి. గాయస్ లేట్ అయిపోయింది, టైం కూడా చూడండి, నైట్ టైం వెళ్తున్నాము ఇంటికి రిటర్ను. సో ఇప్పుడు 6:30 ఎంత అవుతుంది సంథింగ్ టైము. ఇంతకీ మర్చిపోయా కాస్ట్, స్టిక్కరింగ్ కాస్ట్ చెప్పలా, కాస్ట్ ఎంత అయిందని. సో తిరుపతిలో 4-5 షాపులు అడిగాము, ఏడా సెట్ కాల. సో మా బడ్జెట్కి వర్త్ అయింది ఇక్కడ స్టిక్కరింగ్ వేయించుకున్నాము. అక్కడ కాస్ట్ వచ్చి 1050 అడిగాడు. మొత్తం స్టిక్కరింగ్ చేయించాను కదా టోటల్గా 1050 అడిగితే మేము 1000 ఇచ్చాం. చీప్ అండ్ బెస్ట్, మాకు వర్త్ అయింది కాడికే వెళ్ళాం. సో స్టిక్కరింగ్ కూడా ఒక 1.5 hour దాకా స్టిక్కరింగ్ తను వర్క్ చేసుకుని నీట్గా వేసి ఇచ్చాడు. అది సాటిస్ఫాక్షన్ మేము. సో రిటర్న్ వెళ్తున్నాము. మార్నింగ్ అవుట్లుక్ ఎట్లా ఉందో చూపిస్తాను గాయస్. ఇది మార్నింగ్. ఈ బండి కాస్ట్ చెప్పలా, 1,49,800 రూపాయలు, 200 తక్కువ, 1,50,000. సో ఫైనాన్స్లో తీసుకుంటే 1,86,000 వస్తుంది కాస్ట్. సో అది దీని ప్రైజు. BS6 మోడలు. సో అవుట్లుక్ చూడండి, మోడలు బ్లాక్ అండ్ బ్లూ కలర్ ఇది. సో స్టిక్కరింగ్ అవుట్లుక్ ఇట్లా ఉంటుంది చూడండి. సో గాయ్స్ ఈ వీడియో అంతే. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. సో ఈ బైక్ వచ్చి మా బ్రదర్ది. నిన్న తిరుపతికి వెళ్ళాము, మా స్టైల్లో స్టిక్కరింగ్ చేయించాం. మొత్తం మీరు చూసే ఉంటారు. సో నేను రివ్యూ ఏం చేయడం లేదు, జస్ట్ మేము మా స్టైల్లో స్టిక్కరింగ్ చేయిస్తే ఎట్లా ఉంటుందని జస్ట్ చూపించాం మీకు. అది కూడా ఒక మోటార్ లాగా. సో ఈ వీడియో అంతే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ నౌ. బాయ్ బాయ్.